ఐపీఎల్ 2024లో లీగ్ స్టేజ్ మ్యాచెస్లన్నీ ముగించుకొని ఫైనల్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయింది. రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. ఇది ఒక ఎలిమినేటర్. ఈ మ్యాచ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరైతే గెలుస్తారో క్వాలిఫైర్ 1లో ఎవరైతే ఓడిపోతారో వారితో ఇంకో మ్యాచ్ ఆడతారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ బోత్ ఆఫ్ టీమ్స్కు. ఇక మనం ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏమిటో చూసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒక లైక్ కొట్టండి. అలానే మీకు నచ్చిన బ్యాటిల్ ఏదో కామెంట్ కూడా చేయండి. బ్యాటిల్ నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్లో తలపడగా 67 బాల్ ఫేస్ చేశాడు. 67 బాల్స్లలో కేవలం 87 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. స్ట్రైక్ రేట్ కూడా 129 మాత్రమే మెయింటైన్ చేశాడు. యావరేజ్ చూస్తే కేవలం 12.4 మాత్రమే. అలానే సందీప్ శర్మ విరాట్ కోహ్లీని 7 సార్లు అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ అయితే రేపు జరగబోయే మ్యాచ్లో ఒక హోరాహోరీగా అయితే జరగబోతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అలానే సందీప్ శర్మ కూడా ఈ సీజన్లో అతడికి మొట్టమొదటి 5 వికెట్ ఆల్ వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఒక అగ్రెసివ్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది రేపు జరగబోయే మ్యాచ్లో. బ్యాటిల్ నెంబర్ 2 ఫ్యాబ్ డు ప్లెసిస్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. వీరిద్దరి మధ్యన ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్లో జరగగా అందులో 80 బాల్ ఆడాడు. 80 బాల్లలో కేవలం 88 రన్లు మాత్రమే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 110 మాత్రమే ఉంది. యావరేజ్ చూస్తే 29.3 ఉంది. అలానే ట్రెంట్ బోల్ట్ 3 సార్లు ఫ్యాబ్ డు ప్లెసిస్ని అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కాబోతుంది. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ అయితే అతడు ఆడిన ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకుంటాడు. ఫ్యాబ్ డు ప్లెసిస్ ఓపెనర్ కాబట్టి ఇది మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలానే ఫ్యాబ్ డు ప్లెసిస్ కూడా ఒక కెప్టెన్గా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఆర్సీబీకి. అలానే ట్రెంట్ బోల్ట్ కూడా ఇనీషియల్గా న్యూ బాల్ని స్వింగ్ చేస్తూ ప్రతిసారి ఆర్ఆర్కు పవర్ ప్లేలోనే వికెట్లు తెచ్చి పెడుతున్నాడు. కాబట్టి ఈ బ్యాటిల్ అయితే ఒక టాప్ నాచ్లో ఉండబోతుంది. బ్యాటిల్ నెంబర్ 3 గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ యజ్వేంద్ర చహల్. వీరిద్దరూ ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో తలపడగా అందులో 46 బాల్ ఫేస్ చేశారు. అందులో కేవలం 65 రన్లు మాత్రమే సాధించగలిగాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 141 ఉంది. యావరేజ్ చూస్తే 27 ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు యజ్వేంద్ర చహల్ గ్లెన్ మ్యాక్స్వెల్ని. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్లో 5 బాల్స్లో 16 రన్స్ పుట్టాడు. అలానే యజ్వేంద్ర చహల్ ఫామ్ అయితే చాలా డిప్ అయిపోయింది. అతడు 200 వికెట్ తీసిన తర్వాత సరిగ్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే అతని నుంచి రాలేదు. కానీ యజ్వేంద్ర చహల్ ఒక టాలెంటెడ్ లెగ్ స్పిన్నర్. అతడు ఏమైనా చేయగలడు. ఈవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా లెగ్ స్పిన్నర్లకి చాలా తడబడతాడు. ఎంతలా అంటే యజ్వేంద్ర చహల్ని ఇంటర్నేషనల్లో కూడా చాలా పైచేయి ఉంది మ్యాక్స్వెల్ పైన. ఈ బ్యాటిల్ అయితే మిడిల్ ఓవర్స్లో మ్యాచ్ డిసైడెడ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. బ్యాటిల్ నెంబర్ 4 సంజు శాంసన్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. వీళ్ళిద్దరూ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్లో తడపడగా అందులో 24 బాల్ ఫేస్ చేశాడు సంజు శాంసన్. 24 బాల్లలో కేవలం 25 రన్లు మాత్రమే రాబట్టగలిగాడు. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 104 ఉంది. యావరేజ్ చూసినా 12.5 ఉంది. అవుట్ కూడా 2 సార్లు అవుట్ చేశాడు మహమ్మద్ సిరాజ్ సంజు శాంసన్ని. సంజు శాంసన్ కూడా కెప్టెన్గా ఈ గత 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఫెయిల్ అయిపోయాడు. వరుసగా 5 మ్యాచ్లు ఫెయిల్ అయిపోయింది ఆర్ఆర్ టీం. కాబట్టి ఈ ప్రెజర్ ఏమన్నా అతడు బ్యాటింగ్ మీద పడబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంజు శాంసన్ కొద్దిగా తడబడవచ్చని నేను అనుకుంటా. ఈవెన్ మహమ్మద్ సిరాజ్ కూడా ఒక అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేస్తున్నాడు. రీసెంట్గా మ్యాచెస్ విన్ అవుతున్నారంటే ఒక పార్ట్ మహమ్మద్ సిరాజ్ కూడా ఉంది ఆర్సీబీ బౌలింగ్ లైనప్లో. కాబట్టి ఈ బ్యాటిల్స్లో ఎవరు విన్ అవుతారో మనం అసలు ప్రెడిక్ట్ కూడా చేయలేము. ఒకవేళ మీరు ప్రెడిక్ట్ చేసినట్లయితే కామెంట్లో నాకు తెలియచేయండి. బ్యాటిల్ నెంబర్ 5 ఈ బ్యాటిల్ అయితే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం ఒక టాప్ నాచ్ బ్యాటిల్ డెప్త్ ఓవర్స్లో ఉండబోతుంది. డీకే వర్సెస్ ఆవేష్ ఖాన్. ఈ వీరిద్దరు ఇప్పటి వరకు 3 ఇన్నింగ్స్లో తలపడగా 24 బాల్ ఫేస్ చేశాడు. అందులో 32 రన్లు రాబట్టగలరు. స్ట్రైక్ రేట్ చూస్తే 133 ఉంది. యావరేజ్ చూసినా 32గా ఉంది. అలానే డీకే ఒకసారి అవుట్ అయ్యాడు ఆవేష్ ఖాన్ బౌలింగ్లో. ఈ బ్యాటిల్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా కాబోతుందంటే ఆవేష్ ఖాన్ డెప్త్ ఓవర్స్లో ఆర్ఆర్కి వచ్చినప్పటి నుంచి ఆ యార్కర్లు బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అలానే డీకే కూడా ఈ లాస్ట్ సీజన్ అని చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ 5 ఓవర్స్లో వచ్చి 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం, అలానే బిగ్ సిక్సర్లు కొట్టడం ఆర్సీబీకి ఒక బిగ్ అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీరిద్దరి మధ్యన జరగబోయే బ్యాటిల్ ఒక యంగ్స్టర్ వర్సెస్ ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్. ఏం జరుగుతుందో రేపు చూడాలి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.